హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా మంచిగా ఫుల్ టెన్షన్గా ఉంటారు నాకు తెలిసి. అందుకోసమే మీ టెన్షన్ని హ్యాపీగా మార్చేద్దామని చెప్పేసి మీకోసం వీడియో చేస్తున్నాను నేను. అందరూ 2 డేస్ 3 డేస్ నుంచి ఫుల్ టెన్షన్గా ఉన్నారు. అది ఎందుకో కూడా మీ అందరికీ తెలుసు. బట్ ఆ టెన్షన్ పోగొట్టే విషయం నేను చెప్తాను మీకోసం, ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ విషయం ఏంటో మీకు నీట్గా అర్థమవుతుంది, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఓకేనా? ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, అసలు మర్చిపోకండి, ఓకేనా? నేను నిజంగా చెప్పాలంటే అసలు ఫినాలే షూట్ జరిగింది నిన్న. బట్ చాలా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. సో ప్లీజ్ అలాంటి ఎవరి నమ్మకండి, దేని చూసి నమ్మకండి, ఓకేనా? ట్రూగా ఉంటేనే నమ్మండి ప్లీజ్. ఎలాంటి రూమర్స్ని అస్సలు నమ్మకండి. చాలామంది నెగిటివ్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి రూమర్స్ని ఎవరు నమ్మకండి. ఫినాలే షూట్ జరిగింది నిన్న అండ్ ఫైనల్ షూట్ జరిగింది ఈరోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఓకేనా? నిన్న సెమీఫైనల్స్ షూట్ జరిగింది అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫినాల్ షూట్ జరిగింది. నిన్న మన తనుజ గారు ఎపిసోడ్లో అయితే పింక్ శారీ అనమాట, సెమీఫినాలే ఎపిసోడ్. తర్వాత ఫైనల్ షో జరిగింది. 2 ఎపిసోడ్స్ అనమాట. ఒకటి సండే లైక్ సాటర్డే వస్తుంది, ఇంకోటి ఫైనలే సండే వస్తుంది అనమాట అప్కమింగ్ ఎపిసోడ్స్లో. ఇంకా ఫైనల్ షూట్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నిన్న ఎపిసోడ్లో అయితే మన తనుజ గారు పింక్ శారీలో చాలా బాగున్నారు నిజంగా చెప్పాలంటే. అది సెమీఫైనల్లో శారీ కట్టుకున్నారు, పింక్ శారీ. చాలా అంటే చాలా కుందన బొమ్మలా ఉన్నారు మన తనుజ గారు అయితే. చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నిజంగా దిష్టి తీసేసేయాలి మన తనుజ గారికి. ఎవరు దిష్టి పెట్టకండి ప్లీజ్, ఓకేనా? నిన్న మన తనుజ గారు పింక్ శారీలో వచ్చారు. సెమీఫైనల్లో విజిల్ సాంగ్స్, ఎంట్రీ సాంగ్స్ అందరూ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. నాకు గ్రాండ్ ఫినాలే షూట్ అలాగే గుర్తుకొచ్చింది. అది BB9 గ్రాండ్ ఫినాలే షూట్ గుర్తుకొచ్చింది. అందరూ అనుకుంటున్నారు కదా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారా అని చెప్పేసి. నో, రాలేదు. ఎవరు ఏ ఎక్స్ కంటెంట్స్ రాలేదు. అండ్ అలాగే మన కళ్యాణ్ గారు వచ్చారు అంటున్నాను. నో, కళ్యాణ్ గారు అండ్ అలాగే ఎవరు రాలేదు. ఓన్లీ అక్కడ 6 మెంబర్స్ సెమీఫైనల్కి ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళు మాత్రమే, అండ్ జడ్జెస్ అండ్ యాంకర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఓకేనా? ఇదొక క్లారిటీ మీకు. నిజంగా చెప్పాలంటే మన మ్యూచువల్స్ చాలామంది వెళ్ళారు తను లైక్ ఎపిసోడ్ చూడడానికి. నిజంగా చెప్పాలంటే డైరెక్ట్గా వెళ్ళి చూసిన వాళ్ళు లైక్ చాలామంది బ్రేక్ దొరుకుతుంది కదా షూటింగ్ మధ్యలో, ఆ టైంలో వెళ్ళి కలిసారు ఫ్యాన్స్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా లక్కీ. అసలు అక్కడ హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యి లైక్ ఇలా నేను మ్యూచువల్ ఫ్యాన్ని అని చెప్పినందుకు ఇలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయని చెప్పారు. అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఆ మాట వింటానే ఇలా చెప్పినందుకు. అండ్ అలాగే చాలా గిఫ్ట్స్ ఇచ్చారు మన మ్యూచువల్స్ నుంచి. అండ్ అలాగే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా. నేను కూడా ఎప్పుడెప్పుడు కలవాలని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాను. ఆ టైం ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఒకవేళ నేను హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళిండేదాన్ని షూట్కి. బట్ చూద్దాం, ఆ టైం అనేది రావాలి కదా. ఎప్పుడు మీట్ అవ్వాలని రాసిపోయింటే అప్పుడే మీట్ అవుతాం. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. ఇంకా నిన్నంతా సెమీఫైనల్ షూట్ జరిగింది. ఇంకా నార్మల్గా అడ్వాంటేజ్ టాస్క్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా అడ్వాంటేజ్ టాస్క్లో మన తనుజ గారు విన్ అయ్యారు. అండ్ అలాగే ఇంకా ఏంటంటే జాతరత్నాలు వస్తారు కదా కుక్కి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన కుక్కి 2 జాతరత్నాలు అనమాట. ఒక్కనే జాతరత్నాన్ని ఏగించలేరు. ఇంకా 2 జాతరత్నాలు అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. నిజంగా చాలా కష్టం ఇంకా వంట చేయాలంటే. ఇంకా ఎవరెవరు వచ్చారంటే నిన్న సెమీఫైనల్ షూట్లో అడ్వాంటేజ్ టాస్క్ మన తనుజ గారు విన్ అయ్యారు. అండ్ అలాగే 2 జాతరత్నాలు అని చెప్పాను కదా, అది ఎవరంటే ఇమ్ము, రితు గారు వచ్చారు. ఇంకా వేరే లెవెల్ ఉంటుంది నిజంగా ఎపిసోడ్ అయితే. నేను కూడా ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాలా టెన్షన్ నిన్నైతే. అసలు నైట్ కూడా నిద్ర పట్టలేదు. ఏమవుతుందా అని చెప్పేసి అందరూ చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు నిజంగా చెప్పాలంటే. టెంపుల్స్కి వెళ్ళారు. అండ్ అలాగే ఎంత టెన్షన్ పడుతున్నారంటే అన్నదానం చేపించారు. నిజంగా రియల్లీ గ్రేట్ అండి నిజంగా చెప్పాలంటే. ఫ్యాన్స్కి ఇంత ట్రూ ఫ్యాన్స్ ఉన్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్పాలంటే. తనుజ గారు నిజంగా అదృష్టం నిజంగా చెప్పాలంటే. అలాంటి మంచి వాళ్ళకి మనం ఫ్యాన్స్ అనేందుకు రియల్లీ గ్రేట్ అండి నిజంగా చెప్పాలంటే. నేను కూడా ఒక మ్యూచువల్ ఫ్యాన్ అనేందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా సంతోషంగా కూడా ఉంది.
ఇంకా నిన్న సెమీఫైనల్ షూట్లో అంతా అయిపోయింది. ఇంకా నైట్ కల్లా మొత్తం లైక్ ఎవరు ఎలిమినేటర్, ఓన్లీ టాప్ 5 మాత్రమే ఫైనల్స్కి వెళ్తారు. సేమ్ యాస్టీస్ బిగ్ బాస్ లాగే. ఇంకా 6th పల్లవి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా 1st, 2nd, 3rd, 4th మార్క్స్లో ఎవరున్నారంటే నిన్న సెమీఫైనల్ షూట్లో ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు అంటే ఆషిక గారు ఉన్నారు. సెకండ్ పొజిషన్లో నిఖిల్ గారు ఉన్నారు. థర్డ్ పొజిషన్లో మన తనుజ బంగారం ఉంది. అండ్ అలాగే 4th పొజిషన్లో రాకేష్ గారు, 5th పొజిషన్లో డెమోన్ గారు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే థర్డ్ పొజిషన్ అనే లోపు తనుజ గారు నిజంగా చెప్పాలంటే కొద్దిగా టెన్షన్ వేసేసింది. కానీ అది ఫైనల్ స్కోర్ కాదు. బట్ ఎక్కడనే కొద్దిగా భయం వేస్తుంది థర్డ్ పొజిషన్ అంటే. ఫస్ట్ పొజిషన్ అంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ థర్డ్ పొజిషన్ అనే లోపు నిజంగా చెప్పాలంటే చాలా టెన్షన్ వేసేసింది. నిజంగా చెప్పాలంటే ఎక్కడ మళ్ళీ అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే మన తనుజ గారు అంటూ ఉంటారు కదా, నేను లాస్ట్ వరకు వచ్చి ఎక్కడైనా కానీ లాస్ట్ వరకు వచ్చి నేను గెలవలేకపోతున్నాను అని చెప్పేసి అవన్నీ గుర్తుకొచ్చాయి. బిగ్ బాస్ 9లో కూడా అంటారు కదా. ఇంకా థర్డ్ పొజిషన్ చూసేలోపు ఇంక ఇవన్నీ గుర్తుకొచ్చేసాయి. ఎంత గట్టిగా అనుకున్నామంటే నిజంగా చెప్పాలంటే ఫుల్ టెన్షన్. అంటే చాలామంది టెంపుల్స్కి వెళ్ళారు అండ్ అలాగే అన్నదానం కూడా చేపించారు. నిజంగా ఎంత టెన్షన్ పడారంటే నిజంగా ఫ్యాన్స్ అయితే నిజంగా అసలు మన మ్యూచువల్ ఫ్యాన్స్ అండ్ అలాగే తనుజాకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా ఫుల్ టెన్షన్ అసలు నిజంగా చెప్పాలంటే. కొద్దిగా మళ్ళీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, మనం ఎంతమంది ఎంత గట్టిగా కోరుకుంటే అవుతుందని చెప్పేసి నిజంగా నైట్ కూడా అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఇంకా నిన్న ఓన్లీ సెమీఫైనల్ షూట్ జరిగింది. ఇంకా నైట్ ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫినాల షూట్ అలా అవుతుంది. సో దానివల్ల ఇంకా అంతవరకు ఫుల్ టెన్షన్ నిజంగా చెప్పాలంటే. ఇంకా మన తనుజ గారు అయితే విన్ అవ్వాలి అనికైతే నేనైతే చాలా గట్టిగా కోరుకున్నాను. నిజంగా చెప్పాను, మీరు కూడా కోరుకున్నారు, అది నాకు తెలుసు. ఇంకా సెమీఫైనల్ షూట్ తర్వాత టుడే ఎర్లీ మార్నింగ్ ఫినాల్ షూట్ అయిపోయింది. విన్నర్ ఎవరో కూడా తెలిసింది. విన్నర్ ఎవరని చెప్పేసి నేను లాస్ట్లో చెప్తాను, అది ఎవరని చెప్పేసి. అంతవరకు మొత్తం వీడియో చూడండి. ఇంకా ఫినాల్ షూట్కి మన తనుజ గారు బ్రౌన్ కలర్ ఫ్రాక్ లాగా సింపుల్గా సూపర్ క్యూట్గా ఉంది మన తనుజ గారు అయితే. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది నిజంగా. ఇంకా అలాగే ఇంకా అక్కడ ట్రోఫీ అవన్నీ ఇంకా ఫినాల్ షూట్లో అన్నీ రివీల్ చేస్తారు కదా, ఇంకా అమౌంట్ ఎంత ఇస్తారు అవన్నీ రివీల్ చేస్తారు కదా, అవన్నీ అయ్యాయి. ఇంకా టుడే ఎర్లీ మార్నింగ్ ఫినాల్ షో జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక కుక్ అండ్ 2 జాతరత్నాలు మన తనుజ గారికి అవినాష్ గారు అండ్ దీక్ష గారు వచ్చారు. ఇంకా మొత్తం ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంతా అయిపోయింది. ఇంకా లైక్ ఎలా లైక్ ఫుడ్ టేస్ట్ చేశారు అండ్ అలాగే చాలాసేపు జరిగింది ఎపిసోడ్ మొత్తం. ఇంకా అండ్ అలాగే ఇంకా లైక్ విన్నర్ని ఫస్ట్లో అనౌన్స్ చేయరు కదా. ఇంకా 5th రాకేష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా 4th పొజిషన్లో ఆషిక గారు అండ్ అలాగే 3rd పొజిషన్లో నిఖిల్. ఇంకా ఫైనల్ 2 ఉన్నారు డెమోన్ అండ్ తనుజ గారు. నిజంగా చెప్పాలంటే ఎవరా విన్నింగ్ అని చెప్పి ఫుల్ టెన్షన్ పడుతుంటే నిజంగా చెప్పాలంటే ఒక హ్యాపీ న్యూస్ వచ్చేసింది. మన తనుజ పుట్టస్వామి గారు కుకింగ్ విత్ జాతరత్నాలు సీజన్ 2 విన్నర్. రియల్లీ ఈ మాట వింటూనే నిజంగా ఎంత రిలీఫ్ అయిపోయిందంటే నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది. నిజంగా చెప్పాలంటే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ వచ్చి గెలిస్తే ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది మన తనుజ పుట్టస్వామి గారితో పెట్టుకుంటే. నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది. ఫైనల్లీ మన తనుజ పాప విన్ అయిపోయింది. బంగారం, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీట్ అవుతామని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్ టు మన తనుజ గారు. ఓకేనా, ఇప్పటికైనా మీరు అనుకుంటున్నారు కదా లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయాను అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఫైనల్లీ మీరు సాధించేశారు ఇప్పటికీ. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఎంతమంది అసలు మేనిఫెస్ట్ చేశారంటే మీ విన్నింగ్ కోసం. నిజంగా అసలు గ్రేట్. నిజంగా చెప్పాలంటే టెంపుల్స్కి వెళ్ళి అండ్ అలాగే ఉపవాసాలు ఉండడం, లైక్ అన్నదానం చేయడం, ఎన్ని చేశారంటే మీ విన్నింగ్ మూమెంట్. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా మీకు ఒక ఫ్యాన్ అయినందుకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు యూ మన తనుజ పాప. నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. మన తనుజ గారు విన్నింగ్ మూమెంట్
ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని చెప్పేసి తన చేత్తో ట్రోఫీ లిఫ్ట్ చేస్తుంటే ఆ మూమెంట్ చూడాలని చెప్పేసి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ ఎపిసోడ్ రావాలి, ఇంకా త్వరలోనే ఇంకా వెయిట్ చేయాలి తప్పదు. ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా, మన తనుజ గారు ఆ ట్రోఫీని లిఫ్ట్ చేసి తన స్పీచ్ని లైక్ ఎంత ఎమోషనల్ అయి ఉంటుంది చెప్పండి. నిజంగా చెప్పాలంటే నిజంగా మన తనుజ గారు అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారంట. నిజంగా చెప్పాలంటే అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. ఇంకా చూద్దాం, ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా? వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మన తనుజ పుట్టస్వామి గారు, మీరు ఫైనల్లీ సాధించేశారు. నిజంగా చెప్పాలంటే మన లేడీ టైగర్, లేడీ సింగం అండ్ అలాగే లేడీ ఫైటర్ ఫైనల్లీ సాధించేశారు. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీ అంటే అంత చాలా చాలా హ్యాపీగా ఉంది. తన కోసం, తన ఎపిసోడ్ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేను, ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని చెప్పేసి. అసలు మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా ఉంది, ఎంత రిలీఫ్గా ఉందంటే అంత రిలీఫ్గా ఉంది నాకు ఈరోజు అయితే. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా ఇలాగ ఉంటుందో నాకు తెలుసు. ఓకేనా? తనుజ గారు ఆ ట్రోఫీకి చాలా డిజర్వ్ అండి. నిజంగా చెప్పాలంటే నాకు తనుజ గారు ఇష్టం కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకుంటారు. బట్ నిజంగా చెప్పాలంటే తనుజ గారు ఆ ట్రోఫీకి చాలా అర్హురాలు. నిజంగా చెప్పాలంటే ఎంత డెడికేషన్, ఎంత హార్డ్ వర్కర్, ఎంత ఫైటర్, ఎంత ఒక అమ్మాయి నిజంగా చెప్పాలంటే ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారంటే రియల్లీ గ్రేట్ అసలు. నిజంగా చెప్పాలంటే చాలా డిజర్వ్ ఇట్ అండి నిజంగా ఆ ట్రోఫీకి. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 2లో 1 పాయింట్ తేడాతో రన్నర్గా నిలిచారు. అండ్ అలాగే సూపర్ జోడీలో రన్నర్గా నిలిచారు. అండ్ అలాగే కుకింగ్ విత్ జాతిరత్నాలు సీజన్ 1లో ఫినాల్లో 1 పాయింట్ తేడాతో ఎలిమినేట్ అయిపోయారు. అండ్ అలాగే BB9లో రన్నరప్ అయ్యారు. ఫైనల్లీ బట్ నాట్ లీస్ట్ కుకింగ్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్ అయిపోయారు. నిజంగా చెప్పాలంటే ఆ బాధ ఎట్లుంటుందో మనకు తెలుసు. ఫైనల్లీ మన తనుజ గారు విన్ అయ్యారు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించారు. నిజంగా చెప్పాలంటే ఆ హ్యాపీనెస్ తన కళ్ళల్లో చూడాలని నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తనుజ గారు, మీరే చాలామంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్. నిజంగా చెప్పాలంటే మీ హార్డ్ వర్క్కి, మీ డెడికేషన్కి నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఫైనల్లీ మన తనుజ పుట్టస్వామి కప్ గెలిచారు. నిజంగా చెప్పాలంటే మన మ్యూచువల్స్ అండ్ అలాగే ఫ్యాన్స్ సో హ్యాపీ. BB9 విన్నర్ మన కళ్యాణ్ పడాల గారు విన్ అయ్యారు. కుకింగ్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 మన తనుజ గారు విన్ అయ్యారు. సో హ్యాపీ, ఇద్దరికి కప్ వచ్చేసింది. చాలా 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 ఫుల్ హ్యాపీ, ఫుల్ మీల్స్ డే. నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఫ్లోలో వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే అంత హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చూస్తున్నాను. నాకు తెలిసి మీ అందరికీ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది వీడియో. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మన తనుజ గారి ప్రాజెక్ట్స్ కోసం, మన కళ్యాణ్ గారి ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేద్దాం, త్వరలోనే వస్తాయి. అంతలోపు ఈ హ్యాపీ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. లైక్ ఫుల్గా ఎంజాయ్ చేసుకోండి ఈరోజు. ఓకేనా? చాలా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయండి, ఫుల్గా హ్యాపీగా ఉండండి. అండ్ అలాగే ఫుల్ హెల్తీగా ఉండండి, ఫుల్గా ఫుడ్ తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్యామిలీ? నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే రియల్లీ సారీ. నేను ఏమైనా మిస్ చేస్తుంటే రియల్లీ సారీ. అండ్ అలాగే మీకు తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇంకా మంచి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుని చాలా రిలీఫ్గా ఉంది. మీతో ఇలా విన్నింగ్ సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఓకేనా ఫ్యామిలీ? ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? అందులోపు ఈ విన్నింగ్ మూమెంట్ మంచిగా ఫుల్గా చిల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసుకోండి. ఓకేనా? మనందరం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా ఫ్యామిలీ? ఇంకా ఫైనల్లీ ఎప్పటిలాగే మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట దాన్ని క్లిక్ చేయండి.